డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై నటుడు రచయిత పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. ఆశ్రయమిచ్చి ఆదుకున్న తన పట్ల బోయపాటి చాలా అనుచితంగా ప్రవర్తించాడని ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని మురళీకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరున్న రచయిత. ఆయన వద్ద పనిచేసిన ఎందరో ఆ తర్వాత పెద్ద స్థాయికి చేరుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సంపత్ నంది, బోయపాటి శ్రీను వంటి దాదాపు 30 మంది వరకు తన వద్ద పనిచేశారని పోసాని చెబుతుంటారు. వారందరూ ఇప్పటికీ తనతో మంచిగా ఉంటారని పోసాని చెప్పారు. అదే సమయంలో బోయపాటి శ్రీను ప్రవర్తనపై నిప్పులు చెరిగారు. పోసాని ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. బోయపాటి శ్రీను అనే డైరెక్టర్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. చిన్న పూరి గుడిసె నుంచి వచ్చాడు. బోయపాటి వాళ్ళ నాన్న మా ఊరి ముస్లిం దర్గాలో వాచ్మెన్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ అన్న చిన్న ఫోటో స్టూడియో నడిపేవాడు. ఆయన తన తమ్ముడికి హైదరాబాద్లో ఏదో ఉపాధి చూపించమని బతిమిలాడితే హైదరాబాద్ తీసుకొచ్చా. ముత్యాల సుబ్బయ్య వద్దకు బోయపాటిని తీసుకెళ్లి అసిస్టెంట్గా చేర్చా. దాదాపు 10 ఏళ్ల పాటు బోయపాటి ముత్యాల సుబ్బయ్య వద్ద పనిచేశారు. ఓ రోజు బోయపాటి బిడ్డకు జబ్బు చేసి ఆస్పత్రికి డబ్బు లేక ఏడుస్తుంటే నేను కారు ఇచ్చి వైద్యానికి పంపి సొంత డబ్బుతో వైద్యం చేయించా. అలాంటి బోయపాటి నా సినిమా శ్రావణమాసం ఫ్లాప్ అయినప్పుడు మా ఇంటికొచ్చి మా ఆవిడతో చాలా చిల్లరగా మాట్లాడాడు. వదినా, అన్నయ్య డైరెక్టర్ డిపార్ట్మెంట్ కాదు కదా, అందుకే సినిమా ఫ్లాప్ అయింది. మేమంటే డైరెక్టర్లం. మరి ఇప్పుడు ఇన్సూరెన్స్ బిల్లులు ఇతర